ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి స్పెషల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీరు మిస్ చేసుకుంటే కొన్ని వేలు మీరు పోగొట్టుకుంటారు. అది మేబీ 1 lakh వరకు కావచ్చు, 5 lakhs వరకు కూడా కావచ్చు. థౌజండ్స్ నుంచి ల్యాక్స్లో మీరైతే అమౌంట్ పోగొట్టుకుంటారు. అది ఎలానో అనుకుంటున్నారా? నౌ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద స్కామ్ లాగా మారింది. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవాలి అండ్ డబ్బులు సంపాదించుకోవాలి అనే మెంటాలిటీ తోటి చాలా మంది అలవాటు పడిపోయారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. సో ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. అది ఏంటంటే ఆ జనరల్ గా చాలా మంది అన్నోన్ నెంబర్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మనకు ఒక హాయ్ అని మెసేజ్ వస్తుంది. ఆ హాయ్ అని మెసేజ్ వచ్చినప్పుడు మనం వాటికి రిప్లై ఇచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ మనం ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయకుండా ఒక 5,000 నుంచి 10,000 వరకు మనం సంపాదించవచ్చు. అంటే ఏ పర్సన్ అయినా నాలెడ్జ్ లేని పర్సన్ ఖచ్చితంగా ఎగ్జైట్ అవి అది ఖచ్చితంగా నమ్ముతాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అడుగుతారు. మీ నేమ్ అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఏజ్ అండ్ మీ యూపీఐ ఐడి ఆర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇలా ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాట్సాప్ లోనే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు టెలిగ్రామ్ ఉందా అనేసి అడుగుతారు. టెలిగ్రామ్ లో ఒక రిసెప్షనిస్ట్ నెంబర్ అనేసి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేస్తే అఫీషియల్ టెలిగ్రామ్ కాకుండా అన్అఫీషియల్ టెలిగ్రామ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ టెలిగ్రామ్ లో ఆ రిసెప్షనిస్ట్ అనే పర్సన్, ఎగ్జాంపుల్ నాకు మెసేజ్ చేసిన రిసెప్షనిస్ట్ అనేది సోఫియా. ఇది నేను పర్సనల్ గా స్కామ్ ని నేను గురి అయ్యాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ సోఫియా అనే పర్సన్ తనకి హాయ్ అని మెసేజ్ పెడితే ఒక గూగుల్ రివ్యూ అనేది ఉంటది. స్కామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ టాస్క్స్ ఉంటాయి. మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9 వరకు కొన్ని టాస్క్స్ ఉంటాయి. డే టాస్క్స్ అంటారు. 15 మినిట్స్ అంటే గూగుల్ రివ్యూ కానీ, లేదు అంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ పెట్టడం, లేదు అంటే మన కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, వాటికి మనం రివ్యూ ఇవ్వడం. ఇట్లాంటివి టాస్క్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ అమౌంట్ పడవి అండ్ మీతో పెట్టిస్తారు అని చెప్పట్లేదు. ఫస్ట్ టాస్క్ అనేది ఎలా స్టార్ట్ చేస్తానో చేపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రిసెప్షనిస్ట్ సోఫియా. చూడండి ఒకసారి, రిసెప్షనిస్ట్ సోఫియా. ఇలా ఫస్ట్ మనకైతే స్కామ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. వాట్సాప్ లో హాయ్ పెట్టిన తర్వాత ఒక రిసెప్షనిస్ట్ వీడియో అనేది మనకి రిసెప్షనిస్ట్ లింక్ అనేది మనకి చూపిస్తారు. ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా హాయ్ పెడితే తర్వాత మీకు సేమ్ ఆ వర్క్ కోడ్ అంటే మనం అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో వాళ్ళు ఇక్కడ కూడా అవే డీటెయిల్స్ మనల్ని అడుగుతారు. అవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక టాస్క్ అనేది ఇస్తారు. మన వాట్సాప్ నెంబర్ చూసారా, ఇక్కడ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత ఏజ్ డీటెయిల్స్, అక్కడ ఏదైతే ఏజ్ అండ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు అవే అడుగుతారు. తర్వాత యూపీఐ డీటెయిల్స్ అడుగుతారు. యూపీఐ ఆర్ అకౌంట్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు పేమెంట్ చేయడానికి. వర్క్ అనేది వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఒక లింక్ పంపిస్తారు, లేదా అంటే ఒక ఈ రెస్టారెంట్ పలానా రెస్టారెంట్ అనేది ఓపెన్ చేసి నేను వెళ్ళాను చాలా బాగుంది, వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఫేక్ రివ్యూ అనేది మనది. మీకు నచ్చిన రివ్యూ ఇవ్వండి, ఆ రివ్యూ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అనేసి అంటారు. వాళ్ళు ఏదైనా టాస్క్ అసైన్ చేయొచ్చు. ఇక్కడ నాకేం టాస్క్ అసైన్ చేశారు అంటే ఆ చూడొచ్చు మనం, టాస్క్ టైం స్కెడ్యూల్ అంటే ఏంటంటే నేను చెప్పా కదా, మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నైట్ 8:30 వరకు ఎండ్ అవుతుంది. ఇలా 24 టాస్క్స్ అయితే ఉంటాయి. ఈ 24 టాస్క్ లో వాళ్ళు ఏం చేయమంటారు అంటే ఇలా ఒక్కొక్కటి డీటెయిల్ గా స్క్రీన్ షాట్స్ పెడతారు ఎలా చేయాలి అనేసి. ఒక లింక్ పెడతారు, మిమ్మల్ని తీసుకెళ్లి ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తారు. రిసెప్షనిస్ట్ మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక గ్రూప్ లో లాగిన్ చేస్తారు. అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టు అంటారు. లింక్ క్లిక్ చేయగానే మనీ అనేది కట్ కావు. కాకపోతే ఇక్కడ స్కామ్ అనేది, నేను స్కామ్ ఎందుకు అంటున్నాను అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ పెట్టగానే ఇలా మనకి పేమెంట్ చేస్తారు. ప్రతి ఒక్క టాస్క్ పేమెంట్ కి 150 రూపీస్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్స్ పెడతారు, ఇలా అమౌంట్ అయితే పేమెంట్ అయితే చేస్తారు. అది ఎప్పటి వరకు చేస్తారు,
450 వరకు మాత్రమే చేస్తారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ ఉండొచ్చు. అంటే స్క్రీన్ షాట్స్ పెట్టడమే మెయిన్. మీకు ఆ లింక్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టమంటున్నారు అంటేనే మీకు స్కామ్ అనేసి అర్థం అయ్యి ఉండాలి. సో ఆ స్కామ్ కి గురి కాకుండా నాలెడ్జ్ కోసమే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టగానే ఇలా అమౌంట్ నేను ఇలా స్క్రీన్ షాట్ పెట్టాను, టాస్క్ అయిపోయింది అని నాకు పేమెంట్ చేశారు. 450 వరకు ఫస్ట్ 3 టాస్క్స్ వరకు పేమెంట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు అంటే వెల్ఫేర్ టాస్క్ అనేసి పెడతారు. ఇలా చూసుకోవచ్చు. వెల్ఫేర్ టాస్క్ అంటే ఏంటంటే మీరు 1000 ఇన్వెస్ట్ చేస్తే 1200 వస్తుంది, బోనస్ గా 200 ఎక్స్ట్రా వస్తుంది అనేసి అనగానే మనం చాలా ఇంప్రెస్ అయిపోయి 1000 ఖచ్చితంగా పేమెంట్ చేస్తాం. ఆ 1000 పేమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇచ్చే అమౌంట్ 450నో 500 ఆ అమౌంట్ ఇస్తున్నారు. ఇచ్చేదానికంటే డబుల్ మనల్ని ఇన్వెస్ట్ చేయమంటున్నారు. లాజిక్ అర్థమైందా? ఫస్ట్ మనకి ఇస్తారు. స్కామ్ అంటే ఫస్టే మన నుంచి పేమెంట్ చేపించుకోరు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనని నమ్మించడానికి మాత్రమే ఒక 2-3 టాస్క్స్ వరకు మనకి పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేయరు అనట్లేదు. పేమెంట్ చేపించుకొని సైలెంట్ గా ఉండండి. అలాగే పేమెంట్ చేశారు కదా, మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 3 టైమ్స్ అమౌంట్ వస్తాయి అనేసి మనం ఆశతోటి పేమెంట్ అనేది చేసేస్తాం. పేమెంట్ చేసిన తర్వాత ఈ 1000 కాస్త మీరు ఫెయిల్ అయిపోయారు. ఇంకా మీరు ఈ మనీ డ్రా చేసుకోవాలి అనుకోండి. ఇంకొక 2000 పే చేయండి. తర్వాత ఇంకొక 3000 పే చేయండి. ఇలా మీ నుంచి పేమెంట్ అనేది చేపించుకొని తర్వాత సైడ్ అయిపోతారు. మళ్ళీ మీరు జాయిన్ చేసిన గ్రూప్ లో నుంచి కూడా మిమ్మల్ని తీసేస్తారు. ఇది మాకు పర్సనల్ గా జరిగింది కాబట్టి మాలాగే ఎవరు సఫర్ అవ్వద్దు అనేసి నేను ఈ వీడియో నా బిజీ స్కెడ్యూల్ లో నేను ఈ వీడియో మీకోసం తీస్తున్నాను. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక హాయ్ పెడతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక 5000 నుంచి 10,000 పర్ డే మీరు సంపాదించవచ్చు అనేసి అంటారు. మళ్ళీ మిమ్మల్ని ఎవరిని కూడా రిఫర్ చేయనివ్వను. అంటే లైక్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ఫస్ట్ మీరు పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వండి, తర్వాత మీ ఫ్రెండ్ ని జాయిన్ చేయండి అని మాట్లాడతారు. ఇది నౌ-ఏ-డేస్ నేను ఎక్స్పోజ్ చేయాలనుకున్న స్కామ్. ఇది లాస్ట్ వీక్ అమౌంట్ అనేది 450 వరకు, అంటే వాళ్ళు 3 టాస్క్ ఇచ్చారు నాకు. 3 టాస్క్ ఇచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్ ఏమంది అంటే మీరు యు ఆర్ ఫైర్డ్ అనేసి అంది. ఆల్రెడీ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఈ స్కామ్ లో అంతకు ముందు అంటే లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ పేమెంట్ చేశాను, మళ్ళీ నాకు రిటర్న్ రాలేదు. సో మళ్ళీ ఆ స్కామ్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరో చేసిన స్కామ్, బట్ సేమ్ కంపెనీ సేమ్ పీపుల్ కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి 3 టాస్క్ ఫినిష్ చేశాను, పేమెంట్ తీసుకున్నాను. వెల్ఫేర్ టాస్క్ అంటారు, కొంతమంది ఎన్విరాన్మెంట్ టాస్క్ అంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ ఏదైనా కూడా మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయండి అని, వర్క్ ఫ్రమ్ హోమ్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి అనేసి అంటే అది మాత్రం ఫేక్. ఫస్ట్ అమౌంట్ ఇచ్చారు కదా అనేసి మిమ్మల్ని నమ్మించడానికి మాత్రమే ఆ అమౌంట్ ఇస్తున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి నౌ-ఏ-డేస్ 100 లో చాలా వరకు ఫేక్ ఉన్నాయి. 90% వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేది చాలా వరకు ఫేక్ మాత్రమే ఉన్నాయి. సో అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ ని మాత్రం ఎప్పుడూ నమ్మకండి. అండ్ ఈజీ ఇన్కమ్ సోర్స్ ని మాత్రం అస్సలకి నమ్మకండి. ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అనేది చెప్పాను కదా, అసలు దీన్ని స్కామ్ అనేసి నేను ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు మనతోటి పేమెంట్ ఎంత చేపించుకుంటారు అండ్ వాళ్ళు మనకి ఎంత ఇస్తాను అనేసి నమ్మిస్తారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని వెల్ఫేర్ టాస్క్ అంటారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేపించే దాన్ని. సో ఇప్పుడు మాకు వచ్చిన టాస్క్ వచ్చేసి మీరు 1000 పే చేస్తే మీకు 300 ఎక్స్ట్రా వస్తుంది అండ్ 100 రూపీస్ మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 100 ఎక్స్ట్రా అంటే 1400 మీకు బోనస్ గా వచ్చేస్తుంది అనేసి అంటారు. ఇది లెవెల్ 1. లెవెల్ 2 వచ్చేసి మనం 5000 పే చేస్తే 1750 మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత 500 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. సో టోటల్ వచ్చేసి 7250 వచ్చేస్తుంది అనేసి సెకండ్ లెవెల్లో చెప్పారు. అదే థర్డ్ లెవెల్లో వచ్చేసి 15,000 పే చేస్తే 40% కమిషన్, అంటే మనకి ఇక్కడ 15,000 లో 6,000 కమిషన్ అనేది వస్తుంది అనేసి చెప్పారు. ఎక్స్ట్రా బోనస్ గా 2,000. సో టోటల్ వచ్చేసి 23,000. మీరు 15,000 పే చేస్తే 23,000 ఇస్తాను అనేసి అంటున్నారు. సో ఫోర్త్ లెవెల్ వచ్చేసి 45,000 మీరు డిపాజిట్ చేస్తే 45% కమిషన్ తోటి 20,250 రూపీస్ క్యాష్ బ్యాక్ తో పాటు
2000 ఎక్స్ట్రా బోనస్ గా 67,250 ఇస్తాను అనేసి అంటున్నారు. మళ్ళీ ఇది వచ్చేసి ఫిఫ్త్ లెవెల్ లో వచ్చేసి 80,000 రూపీస్ మనం పేమెంట్ చేస్తే 45% కమిషన్ ఇచ్చేసి 36,000 రూపీస్ అండ్ ఎక్స్ట్రా బోనస్ వచ్చేసి 5,000. సో టోటల్ వచ్చేసి 1,21,000 ఇండియన్ రూపీస్ లో ఇస్తాము అనేసి వాళ్ళు కమిట్మెంట్ అనేది చెప్తున్నారు. మళ్ళీ సిక్స్త్ లెవెల్లో వచ్చేసి 1 lakh పే చేస్తే 50% కమిషన్ తోటి 50,000 అండ్ ఎక్స్ట్రా బోనస్ వచ్చేసి 10,000. సో 1,50,000 ఇందులో లెవెల్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఒకసారి మనము 1,000 పే చేసాం అనుకోండి, మనకి 1,400 కొన్నిసార్లు రిటర్న్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత మనం వెల్ఫేర్ టాస్క్ అంటే ఈ ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేసాము. సో మనం ఏమనుకుంటాము, ఫస్ట్ టాస్క్ మనకి 1,400 వచ్చాయి. అప్పుడు ఆ గ్రూప్ లో వాళ్ళందరూ పెట్టే స్క్రీన్ షాట్స్ ఫస్ట్ ఎవరైనా కూడా భయపడతారు. ఏమని 3 టాస్క్స్ ఫినిష్ చేసిన తర్వాత 450 వస్తాయి మనకి. 450 వచ్చినప్పుడు అప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ పెట్టే వాళ్ళు అందరూ కూడా గ్రూప్ లో అందరికి తెలిసిన వాళ్ళే, మనం ఒక్కరమే మాత్రమే కొత్త వాళ్ళు ఉంటాము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ స్కామ్స్ అనేది ఇలాగే జరుగుతాయి. 300 మెంబర్స్ 400 మెంబర్స్ ఉంటారు ఆ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో అందరూ వాళ్ళే ఫేక్ స్క్రీన్ షాట్స్ అనేది అప్లోడ్ చేస్తారు. మీరు పొరపాటున నమ్మి లెవెల్ 1 చేశారనుకోండి, మీకు అమౌంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదు అంటే మిమ్మల్ని నమ్మించడానికి ఫస్ట్ టాస్క్ లో అమౌంట్ ఇచ్చినా కూడా తర్వాత సెకండ్ మళ్ళీ అమౌంట్ అనేది 450 ఇచ్చి మళ్ళీ సిక్స్త్ టాస్క్ కి మిమ్మల్ని తీసుకెళ్తారు. సిక్స్త్ టాస్క్ లో ఏం చేస్తారు అంటే లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ స్కిప్ చేసి లెవెల్ 4th తీసుకెళ్తారు. అంటే మిమ్మల్ని ఇక్కడ లెవెల్ 4 కి అంటే ఆల్మోస్ట్ 80,000 పే చేస్తే 1,21,000 వస్తుంది అని చెప్తారు. ఇక్కడ చూడండి లెవెల్ 4 80,000, లెవెల్ 4 లో 80,000 పేమెంట్ చేస్తే 1,21,000 వస్తుంది, ఇంక్లూడింగ్ క్యాష్ బ్యాక్ అండ్ బోనస్ తోటి అని చెప్తారు. అప్పుడు మీరేం చేస్తారు, ఫస్ట్ 1,000 కి మనకు 1,400 వచ్చింది కదా, ఈజీ ఇన్కమ్ కోసం మనుషులు చాలా అలవాటు పడుతున్నారు ఈ రోజుల్లో. 1,21,000 అది కూడా 5 minutes లో ఏం చేయొచ్చు అనేసి వేరే వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు పే చేశారు, మీరే ఉన్నారు, పే చేయండి, ఏం కాదు అనేసి ఎన్ని రకాలుగా మీ ఫ్రెండ్ కైనా కాల్ చేయండి, మీ సిస్టర్ కైనా కాల్ చేయండి, ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తారు. అంటే నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం అయింది, నేను ఇలా సిక్ అయ్యాను అనేసి వాళ్ళే కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఫేక్ అయినప్పుడు నేను ఇలా వర్క్ గురించి చెప్పకండి అనేసి ఫస్ట్ ముందు ఒక హింట్ ఇస్తారు. అంటే నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒప్పుకోరు కాబట్టి మీ హెల్త్ ప్రాబ్లం గురించి మాత్రం చెప్పండి, లేదు అంటే ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ చేయండి అనేసి మీ గురించి మొత్తం తెలుసుకొని మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయించడానికి రెడీగా ఉంటారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సారీ అనేసి మిమ్మల్ని గ్రూప్ లో నుంచి క్విట్ చేపిస్తారు. తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. ఇది ఇలాంటివి ఏవైనా స్కామ్స్ కి మీరు గురై ఉంటే లాస్ట్ కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ రీసెంట్ గా మనకైతే వస్తుంది. ప్రతి ఎవరికైనా కాల్ చేసినప్పుడు 1930కి ఫ్రాడ్స్ గురించి రిప్లై చేయండి అనేసి ఒకప్పుడు అవేర్నెస్ అనేది లేదు. మనం ఇలా స్కామ్ గురవుతున్నాం, ఎవరికి కంప్లైంట్ చేయాలి అనేసి. ఇప్పుడు 1930 ఉంది కదా, ఆ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి ఇలా జరిగింది అని యూపీఐ ఐడి డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఒక మాట అంటారు, ఇది స్కామ్ అని మీకు తెలీదా, మీరు చదువుకోలేదా, మీకు నాలెడ్జ్ లేదా, ఎక్కడైనా కూడా ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఎలా వస్తుంది అనేసి మీరు ఎలా నమ్మారు అనేది లాస్ట్ స్కామ్ అనేది మేబీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకపోవచ్చు. అంత దూరం వెళ్ళకండి. ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు వేస్తారు. ఓకేనా? సెల్ఫ్ గా ఇప్పుడు మేమే కాకుండా ఇంకొక పర్సన్ వచ్చేసి తను లెవెల్ 3 వరకు ఆడిందట. లెవెల్ 3 వచ్చేసి మనకి ఇక్కడ తను ఎగ్జాక్ట్లీ 15,000 పెట్టిన తర్వాత 23,000 వరకు లాస్ అయిందంట. మళ్ళీ వస్తుంది కదా అనేసి ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు, ఫస్ట్ లెవెల్లో ఒకవేళ పోయినా కూడా సెకండ్ లెవెల్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ పోగొట్టుకునేమో నేను లెవెల్ 2లో వెళ్ళి నేను విన్ అవుతాను అనే టాస్క్ అట్లా కూడా చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక్కసారి లాస్ అయిన తర్వాత సెకండ్ టైం ఇస్తారు గ్యారంటీ అయితే మనకు లేదు కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటి స్కామ్ వచ్చింది అంటే పేమెంట్ చేయించుకోండి. లేదు అంటే అన్నోన్ నెంబర్స్ కి అన్నోన్ వీడియో కాల్స్ అయినా, లేదు అంటే ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు స్కిప్ చేసేసేయండి. వర్క్ వస్తే పేమెంట్ చేయించుకొని ఆశ పడకుండా సైలెంట్ గా సైడ్ అయిపోండి. లేదు అంటే అలాంటి మెసేజెస్ రిప్లై ఇవ్వకండి.
వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.